రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ విద్యార్థుల సంఘం జేఏసీ చేపట్టిన యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాలపై నియోజకవర్గాల పర్యటనలో భాగంగా బీసీ ముదిరాజ్ సోదరులు ఆహ్వానం మేరకు ముదిరాజ్ హెచ్సియు చైతన్య వేదిక చైర్మన్ శివకుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ముదిరాజ్ భవన్ నుంచి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచి మద్దతు తెలిపిన ముదిరాజులను కేసీఆర్ విస్మరించడం సరికాదని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ముదిరాజ్ సామాజిక వర్గానికి కనీసం 5 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్. ప్రస్తుతం నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి చేస్తున్న రీసెర్చ్ స్కాలర్ని. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గానికి ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ను వేదికగా చేసుకొని ఈరోజు విద్యార్థి సంఘ నాయకులుగా, బీసీ సంఘ నాయకులుగా, ముదిరాజ్ సంఘ నాయకులుగా ఈ పటాన్చెరు గడ్డ మీదకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ముదిరాజులకి జనాభా దామాషిన 15 నుంచి 20 టికెట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మేము 5 టికెట్లు అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 5 టికెట్లలో మొదట ఇవ్వాల్సిన టికెట్ పటాన్చెరు నియోజకవర్గం.